హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చేసుకుందామండి. చిక్కుళ్ళు ఇప్పుడెక్కడొచ్చినాయి అనుకుంటున్నారా? ఇవి మా పిన్ని 2 నెలల క్రితం నా కోసం తీసుకొచ్చిందండి. చక్కగా ఈనెలు తీసి ఇలా స్టోర్ చేసుకున్నాను. పైన కింద కాగితం వేసి ఎయిర్ టైట్ జార్‌లో పెట్టామనుకోండి డీప్ ఫ్రిడ్జ్‌లో ఎక్కడికి ఎళ్ళవండి. చిక్కుడు చక్కగా ఉంటాయి. చూసారు కదా! మనకు కావాల్సినన్ని వరకు తీసుకొని వాటర్‌లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచామంటే ఆ ఐస్ పోతది. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టి జల్లెడలో వాడ్చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కగా వేపుడు చేసేసుకుందాం. నేను ఇనుప బాండీ పెట్టానండి. చాలా బావుంటది ఇనుప బాండీ. మీరు గూడా వాడండి. నేను గూడా వాడటానికి ప్రయత్నిస్తున్నా ఒక్కొక్క వస్తువు మార్చుకుంటూ. ఉల్లిపాయలు వేసి, పసుపు వేసి బాగా వేయించుకుందామండి. ముందు ఉల్లిపాయలని. చూసారా నేను చాలా తక్కువ నూనె వేశాను. ఇది చెక్క గానుగ నూనె అండి. ఎక్కువ పట్టదు. తక్కువే పడుతుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. ఈజీగా పని అయిపోద్దండి. చక్కగా వేగిన తర్వాత మనం కొబ్బరి కారం వేసేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా టోస్ట్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు లాస్ట్‌లో కరివేపాకేస్తున్నాను. అప్పుడే మంచి వాసన వస్తదండి కరివేపాకు వాసన. ముందు కూడా వేసుకోవచ్చు. ఈ కరివేపాకు వాసన ఇష్టపడేవాళ్ళు లాస్ట్‌లో వేసుకోండి. వీరన్ వైబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీరంజ్యోతి నల్లమోతు.